డేటాలో 3000 రికార్డ్స్ ఉంటే అందులో 1000 రికార్డ్స్ వరకు నాన్ లేదా నల్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వెల్కమ్ టు డే 5 ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది హౌ టు డీల్ విత్ మిస్సింగ్ వాల్యూస్. మనం ఎంత మంచి అల్గోరిథం తీసుకున్నా మనకేమవుతుంది అని అంటే వాల్యూస్ రిలయబుల్ గా లేకుంటే రిజల్ట్ మంచిగా రాదు. సో అలా చేయడానికి మనం చేసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మిస్సింగ్ వాల్యూస్ ని డీల్ చేయడం. యూజువల్ గా మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు జీరోతో రిప్లేస్ చేయడం అన్నా వాల్యూని తీసేయడం అన్నా నేర్పిస్తారు. కానీ మనం అంతకుముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని అర్థం చేసుకొని దాన్ని ఏ వాల్యూతో రిప్లేస్ చేయాలి, తీసేయడం అవసరమా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మిస్సింగ్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు తీసేయడం బెటర్. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాల్యూ కేటగిరికల్ వాల్యూనా న్యూమరికల్ వాల్యూనా అర్థం చేసుకోవాలి. ఒకవేళ న్యూమరికల్ వాల్యూ అయితే దాన్ని దేంతో రిప్లేస్ చేయాలి? మీనా, మీడియనా, మోడా, లేదంటే ఏదైనా క్యాల్కులేటెడ్ వాల్యూస్ వస్తున్నాయా, ఒక రోకి ఇంకో రోకి క్యాల్కులేట్ చేస్తే మనకు వాల్యూస్ వస్తున్నాయా చూసుకోవాలి. అదే కేటగిరికల్ వాల్యూ అయితే ఆ కేటగిరికల్ వాల్యూని ఎలా మనం తీసుకోవాలి, ఇదర్ రిమూవ్ చేయాలా, ఒకవేళ రీప్లేస్